ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ కథామృతం రెండవ భాగం 30వ అధ్యాయం. వివిధ భావాలలో శ్రీరామకృష్ణులు. ప్రథమ పరిచ్ఛేదం. మణిలాల్కి ఉపదేశం. మత ఛాందసం కూడదు. గురువారం అక్టోబర్ 2, 1884. విజయదశమి గడిచి 2 రోజులైంది. నిన్నటి దినం శ్రీరామకృష్ణులు కలకత్తాలోని అదర్ ఇంటికి వెళ్ళి ఉన్నారు. అక్కడ నారాయణ్, బాబురాం, మా కేదార్, విజయ్ మొదలైన వారిని కలుసుకోవడం జరిగింది. శ్రీరామకృష్ణులు భక్తులతో కలిసి పాడి నృత్యం చేసి ఆనందించారు. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలోని తమ గదిలో భక్తులతో పాటు కూర్చుని ఉన్నారు. లాటు, రామ్లాల్, హరీష్లు ఆయన వద్దే బస చేసి ఉన్నారు. బాబురాం తరచూ వచ్చి అక్కడే బస చేయటం కద్దు. రామ్లాల్ భవతారిణి కాళీమాతకు అర్చకుడు. హాజ్రా కూడా అక్కడ ఉన్నాడు. మణిలాల్ మల్లిక్, ప్రియముఖర్జీ, అతడి బంధువైన హరి, శివపూర్ నుంచి వచ్చిన గడ్డపు బ్రహ్మ సమాజస్థుడొకడు, బడా బజార్కు చెందిన మార్వాడీ భక్తులు మొదలైన వారు ఉన్నారు. దక్షిణేశ్వర గ్రామ యువకులు కొందరు, సింధీకి చెందిన మహేంద్ర వైద్యుడు మొదలైన వారు క్రమంగా వచ్చి చేరుకున్నారు. మణిలాల్ బ్రహ్మ సమాజ భక్తులలో పాతవాడు. శ్రీరామకృష్ణులు మణిలాల్ ప్రభృతులతో మనసా నమస్కరించడం మంచిది. నేల మీద సాగిలపడి పాదాలు పుచ్చుకొని ప్రణామం చేయవలసిన అవసరం ఏముంది? మనసా నమస్కరిస్తే ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు. నా మతమే సరి అయినది, పరాయి మతాలు సరికావు అనే మనోవైఖరి మంచిది కాదు. భగవంతుడు సమస్తము తానే అయి ఉండటం నేను గాంచుతున్నాను. మనుష్యులు, ప్రతిమలు, సాలగ్రామాలు అన్నింటిలోనూ ఒక్కటే చూస్తూ ఉన్నాను. ఏకమేవా ద్వితీయం. అతడు తప్ప రెండవ వస్తువు నాకు కనపడదు. నా అభిప్రాయమే సరి అయినది, ఇతరులవి తప్పు. మేమే గెలిచాం, ఇతరులు ఓడిపోయారు అని అనుకుంటూ ఉంటారు కొందరు. కానీ ముందుకు పోయిన వ్యక్తికి ఏదో చిన్న అడ్డంకి కారణంగా ఆగిపోవలసి రావచ్చు. వెనుకబడ్డ వ్యక్తి అప్పుడు ముందుకు పోవచ్చు. వైకుంఠపాళి ఆటలో చాలా వరకు పురోగమించి ఉండవచ్చు. కానీ ఆ పిదప పాచికలు సరిగ్గా పడనే పడవు. జయాపజయాలు దైవాధీనాలు. భగవంతుని లీలలను ఒకంత కూడా అర్థం చేసుకోలేం. చూడు, కొబ్బరి బోండం ఎంత ఎత్తులో ఉంది, దాని మీద ఎండ పడుతూనే ఉంటుంది. అయినప్పటికీ కొబ్బరి బోండం నీరు ఎంత చల్లదనం ఇస్తూ ఉంది. కానీ పరికగడ్డ నీళ్ళలోనే ఉంటుంది. అయినప్పటికీ దాన్ని తింటే వేడి చేస్తుంది. మనిషి దేహాన్నే చూడండి, దానికి శిరస్సే కదా మూలం. కానీ అదే పైభాగాన ఉన్నది. యోగతత్వం, మనోయోగం. మణిలాల్, మరి మా కర్తవ్యం ఏమిటి? శ్రీరామకృష్ణులు, ఏదో విధంగా భగవంతునితో ఐక్యం అవ్వటమే. అందుకు 2 మార్గాలు ఉన్నాయి, కర్మయోగం, మనోయోగం. గృహస్థాశ్రమంలో ఉన్నవారు కర్మల ద్వారా యోగం అభ్యసిస్తారు. మనిషి జీవితంలో బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అని 4 దశలు ఉన్నాయి. సన్యాసులు కామ్యకర్మలను పరిత్యజించాలి. అయితే నిత్యకర్మలను నిష్కామంగా చెయ్యాలి. దండధారణ, భిక్షాటన, తీర్థయాత్రలు, పూజా పునస్కారాలు, జపతపాదులు వంటి కర్మల మూలంగా వారికి భగవంతునితో యోగం సిద్ధిస్తుంది. ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ ఫలాపేక్షను వదిలిపెట్టి నిష్కామ భావంతో చేసినట్లయితే భగవంతునితో యోగం కలుగుతుంది. మరో మార్గం మనోయోగం. మనోయోగం అభ్యసించే యోగులలో బాహ్య చిహ్నాలు ఏవీ గోచరించవు. వారి యోగం అంతా లోపలే. ఉదాహరణకు జడభరతుడు, సుఖదేవుడు, ఇంకా మరెందరూ. వారిలో వీరిద్దరూ సుప్రసిద్ధులు. వీరు శిరోజాలను, గడ్డాన్ని యథేచ్ఛగా పెరగనిస్తారు. పరమహంస స్థితిలో కర్మలు తొలగిపోతాయి. స్మరణ మననాలు నెలకొని ఉంటాయి. అటువంటి వ్యక్తి మనస్సు సర్వదా భగవంతునితో అనుసంధానమై ఉంటుంది. అటువంటి వ్యక్తి కర్మలు నిర్వర్తిస్తే అది లోకశిక్షణ నిమిత్తమే. కర్మయోగం ద్వారా కానీ లేక మనోయోగం ద్వారా కానీ యోగం సిద్ధించవచ్చును. కానీ భక్తి జనిస్తే సర్వం తెలుసుకోగలం. భక్తి ద్వారా కుంభకం దానంతట అదే ఏర్పడుతుంది. మనస్సు ఏకాగ్రమైనప్పుడే వాయువు స్థిరమవుతుంది. వాయువు స్థిరంగా నిలిచినప్పుడు మనస్సు ఏకాగ్రం అవుతుంది. బుద్ధి స్థిరం అవుతుంది. ఎవరికి ఈ స్థితి కలుగుతుందో అతడు దీన్ని తెలుసుకోలేడు. జగజ్జనని వద్ద శ్రీరామకృష్ణుల ప్రార్థన. భక్తియోగం ద్వారా సకలం సిద్ధిస్తుంది. నేను విలపిస్తూ అమ్మతో, అమ్మ, యోగులు యోగం ద్వారా దేనిని తెలుసుకున్నారో, జ్ఞానులు విచారణ చేసి దేనిని తెలుసుకున్నారో దాన్ని నాకు తెలియచెయ్యి, నాకు దర్శింపచెయ్యి అని మొరపెట్టుకున్నాను. ఆమె అనుగ్రహించింది. వాటినన్నింటినీ చూపించింది. పరితప్త హృదయంతో ఆమె వద్ద విలపిస్తే ఆమె సర్వం ఎరుక పరుస్తుంది. వేదాలు, వేదాంతం,
పురాణాలు, తంత్రాలు వీటిలో ఉన్నవన్నింటినీ ఆమె నాకు ఎరుకపరిచింది. మణిలాల్, మరి హఠయోగం సంగతి ఏమిటి? శ్రీరామకృష్ణులు: హఠయోగులకు దేహాభిమానం మరీ ఎక్కువ. నేతి దౌతి క్రియలచే దేహాన్ని పదిలపరుచుకోవటంలోనే వారి ధ్యాస అంతా. ఆయుస్సు పెంచుకోవటమే వారి లక్ష్యం. రాత్రింబవళ్ళు దేహ సంరక్షణకే పాటుపడతారు. ఇది మంచిది కాదు. గృహస్థులు మానసికంగా త్యజించాలి. మీ కర్తవ్యం ఏమిటి? మీరు కామినీ కాంచనాలను మానసికంగా త్యజించాలి. సంసార జీవితం కాకిరెట్ట వంటిదని మీరు చెప్పలేరు. గోస్వాములు గృహస్థులు, అందుకే వారితో మీరు ఆలయాలలో పూజాధికాలు నిర్వహించవలసి ఉంటుంది. సంసారాన్ని మీరు ఎలా త్యజించగలరు? మీరు సంసారాన్ని మాయా అంటూ త్రోసిరాజనలేరు అని అన్నాను. ప్రాణికోటి పట్ల దయ, వైష్ణవులకు సేవ, నామ సంకీర్తనలు ఇవే గృహస్థుల కర్తవ్యాలని శ్రీ చైతన్యులు చెప్పి ఉన్నారు. ఒకమారు కేశవసేన్, ఆయన ఇప్పుడు మనలను రెండూ చేయమని చెబుతున్నారు, కానీ ఏదో ఒకరోజు కాటు వేయనే వేస్తారు అని చెప్పాడు. అది నిజం కాదు. నేను ఎందుకు కాటు వేయాలి? మణిమల్లిక్: స్వామి, మీరు కాటు వేస్తూనే ఉన్నారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ: ఎందుకు? నువ్వు గృహస్థుడువు, దానిని ఎందుకు పరిత్యజించాలి? ద్వితీయ పరిచ్ఛేదం. ఆచార్యుడు లోకశిక్షణ. శ్రీరామకృష్ణులు ఎవరి ద్వారానైతే భగవంతుడు లోకశిక్షణ వనగూరుస్తాడో వాళ్ళు సంసార జీవితాన్ని త్యజించటం అవసరం. ఆచార్యునిగా ఉన్న వ్యక్తి కామినీ కాంచనాలను పరిత్యజించే తీరాలి. లేకుంటే లోకులు అతడి ఉపదేశాలను స్వీకరించరు. అతడికి ఆంతరంగిక వైరాగ్యం మాత్రమే చాలదు, బాహ్యత్యాగము ఉండాలి. లేకపోతే లోకులు ఈయన మనల్ని కామినీ కాంచనాలను విడిచిపెట్టమని ఉపదేశిస్తున్నాడు, కానీ గోప్యంగా అన్నీ తాను అనుభవిస్తూనే ఉన్నాడు అని అనుకుంటారు. ఆచార్యుని త్యాగం. వైద్యుడు రోగి కథ. ఒక వైద్యుడు రోగికి మందులు రాసి ఇచ్చి, మరో రోజురా పథ్యపానాదుల విషయం అప్పుడు చెబుతాను అన్నాడు. ఆ రోజు అతడి గదిలో బెల్లం ఉన్న జాడీలు కొన్ని ఉన్నాయి. ఆ రోగి ఇల్లు సుదూరంలో ఉంది. తరువాత ఒకరోజు ఆ రోగి వచ్చి వైద్యుడిని చూశాడు. అప్పుడు వైద్యుడు అతడితో, ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండు, బెల్లం మాత్రం తినకు అన్నాడు. రోగి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి వైద్యుడితో, అవును, అతన్ని ఇంత దూరం రప్పించి కష్టపెట్టడం ఎందుకు? ఈ ముక్క ఆ రోజే చెప్పి ఉండవచ్చు కదా అన్నాడు. వైద్యుడు నవ్వుతూ, దానికి ఒక కారణం ఉంది. నాడు ఈ మాట చెప్పి ఉంటే అతడికి నా మాటపై గురి ఏర్పడి ఉండేది కాదు. ఇతడి గదిలో ఎన్ని బెల్లం జాడీలు ఉన్నాయి? కాస్తైనా ఇతడు ఖచ్చితంగా తింటుంటాడు. కాబట్టి బెల్లం అంతా చెరుపు చేయదని రోగి అనుకుంటాడు. నేడు బెల్లం జాడీలను దాచిపెట్టాను. ఇప్పుడు అతడికి నా మాటలపై గురి కుదురుతుంది అన్నాడు. ఆదిబ్రహ్మ సమాజ ఆచార్యుని చూశాను. రెండవసారో లేక మూడవసారో పెళ్లి చేసుకున్నాడని విని ఉన్నాను. ఈడు వచ్చిన పిల్లలు కూడా ఉన్నారట. వీరందరూ ఆచార్యులు. బ్రహ్మసత్యం జగన్మిథ్య అని వీరు బోధిస్తే ఎవరు నమ్ముతారు? వీరికి ఎటువంటి శిష్యులు వస్తారో మీరే ఊహించుకోండి. గురువును బట్టే శిష్యుడును. సన్యాసి మానసికంగా త్యజించి బాహ్యంగా కామినీ కాంచనాలతో సంబంధం పెట్టుకుంటే అతడి ద్వారా లోకోపదేశం జరగదు. అతడు గోప్యంగా బెల్లం తింటున్నాడు అంటారు లోకులు. శ్రీరామకృష్ణుల త్యాగనిరతి. సింధీకి చెందిన మహేంద్ర వైద్యుడు రామ్లాల్కి 5 రూపాయలు ఇచ్చాడు. నాకు ఆ విషయం తెలియదు. తర్వాత దీని గురించి రామ్లాల్ నాతో చెప్పాడు. వెంటనే అతడితో నేను ఎవరి కోసం ఇచ్చాడు అని అడిగాను. ఇక్కడ కోసమే అన్నాడు. పాలబాకి కొంచెం ఉంది, దాన్ని ఇచ్చివేయవచ్చు అని అనుకున్నాను. అమ్మ బాబోయ్, ఆ రోజు పడుకొని ఉన్నవాణ్ణి రాత్రి హఠాత్తుగా లేచాను. నా ఛాతిపై పిల్లి రక్కినట్లు బాధ. వెంటనే రామ్లాల్ వద్దకు వెళ్ళి, నీ పిన్ని కోసం ఇచ్చాడా ఏమిటి అని అడిగాను. అందుకు అతడు కాదు అన్నాడు. వెంటనే అతడితో, ఇలా చూడు, ఇప్పుడే వెళ్ళి ఆ డబ్బు అతడికి ఇచ్చేసిరా అన్నాను. రామ్లాల్ మర్నాడు వెళ్ళి డబ్బు తిరిగి ఇచ్చివేశాడు. సన్యాసి ధనం స్వీకరించటము, భోగ వస్తువుల పట్ల అనురక్తి కలిగి ఉండటము ఎటువంటిదో తెలుసా? సుదీర్ఘకాలం సాత్వికాహారం తింటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ వచ్చిన ఒక బ్రాహ్మణ వితంతువు పిదప నిమ్నజాతి వాడితో అక్రమ సంబంధం పెట్టుకోవడం లాంటిది. అందరూ నిర్ఘాంతపోయారు. కామార్పుకూర్లో భగి అనే తెలకుల స్త్రీ ఉండేది. ఆమెకు పలువురు శిష్యులు ఉన్నారు.
నిమ్నజాతికి చెందిన ఆమెను పలువురు నమస్కరించటము ప్రశంసించటము చూసి అసూయ చెందిన జమీందారు ఆమె మీదికి ఒక దుష్టుణ్ణి ప్రయోగించారు. అతడు ఆమెను వలలో వేసుకుని శీలాన్ని అపహరించాడు. ఆమె సాధనానుష్ఠానాలన్నీ మంటగలిశాయి. భ్రష్టుడైన సన్యాసిగతి ఇంతే. సాధు సాంగత్యం శ్రద్ధ. మీరు సంసార జీవితం గడుపుతున్నారు. మీకు సాధు సాంగత్యం అత్యావశ్యకం. మొదట సాధు సాంగత్యం, పిదప శ్రద్ధ. సాధువు భగవన్నామ గుణకీర్తనలు గావించకుంటే లోకులకు భగవంతుని పట్ల శ్రద్ధాభక్తులు, విశ్వాసం ఎట్లా కలుగుతాయి? ఫలానా వ్యక్తి 3 తరాలుగా జమీందారీ పారంపర్య కుటుంబానికి చెందినవాడని తెలిస్తే లోకులు అతన్ని గౌరవిస్తారు. మాతో జ్ఞానం పొందిన పిదప కూడా సదా భగవచ్చింతన అభ్యసిస్తూ ఉండాలి. చెంబును కేవలం ఒక్కరోజు మాత్రమే తోమితే ఏమిటి ప్రయోజనం? అట్లే ఉంచితే మళ్ళీ చిలుం పడుతుంది అని నాంగ్టా చెప్పేవాడు. నీ ఇంటికి ఒకసారి రావాలి. నీ ఇంటిని తెలుసుకొని ఉంటే అక్కడ పలువురు భక్తులను కలుసుకోవచ్చు. ఒకసారి ఈశాన్ను చూసిరా. మణిలాల్తో నాడు కేశవ్ తల్లి ఇక్కడకు వచ్చింది. ఆమె కుటుంబంలోని పిల్లలు హరినామ కీర్తన చేశారు. ఆమె వారి చుట్టూ తిరుగుతూ తప్పట్లు కొడుతూ ఆనందించింది. వదనంలో పుత్రశోకం కానరాలేదు. ఇక్కడకు వచ్చి ఏకాదశి పాటించింది. జపమాలతో జపం కూడా చేసింది. ఆమెలో భక్తి తత్పరతను గాంచాను. మణిలాల్ కేశవ్ సేన్ తాతగారైన రామ్ కమల్ గొప్ప భక్తుడు. తులసి తోటలో కూర్చుని నామజపం చేసేవాడు. కేశవ్ తండ్రి అయిన ప్యారీ మోహన్ కూడా వైష్ణవ భక్తుడు. శ్రీరామకృష్ణులు తండ్రి అట్టివాడు కాకుంటే అటువంటి కుమారుడు జన్మించడు. విజయ్ సంగతే తీసుకోండి. విజయ్ తండ్రి భాగవతం పారాయణ చేస్తూ పారవస్యంలో మునిగిపోయి బాహ్య చైతన్యాన్ని కోల్పోయేవాడు. విజయ్ కూడా అప్పుడప్పుడు హరి హరి అంటూ లేచి నిలబడతాడు. ప్రస్తుత కాలంలో అతడు గాంచుతూ ఉన్న భగవద్దర్శనాలన్నీ యథార్థాలే. ఊసరవెల్లి కొన్ని వేళల్లో ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులలోని కొన్ని సందర్భాలలో ఏ రంగు లేకుండానూ ఉండేట్లుగా భగవంతుడు సగుణుడుగాను నిర్గుణుడుగాను ఉంటాడని విజయ్ చెప్పాడు. సరళ స్వభావం ఉంటేనే భగవల్లాభం. విజయ్ సరళ హృదయుడు. అమిత ఔదార్యం, సరళత్వం లేకుండా భగవంతుణ్ణి పొందలేం. విజయ్ నిన్న అధర్ ఇంటికి వచ్చి ఉన్నాడు. ఆ ఇంటిని తన సొంత ఇల్లుగాను, ఆ ఇంటి వారిని తన బంధువులుగాను అతడు పరిగణించాడు. విషయవాసనలు నశించనిదే సరళత్వము, ఔదార్యము జనించవు. శ్రీరామకృష్ణులు పాడసాగారు. ఆ పాట భావం: ఓ మనసా, నువ్వు పరిశుద్ధమయ్యే పక్షంలో అమూల్యమైన నిధిని పొందగలవు. తర్వాత మాటలు కొనసాగించారు. మట్టిని బాగా శుభ్రం చేయకుండా కుండలు తయారు చేయటం సాధ్యం కాదు. మట్టిలో రాళ్ళో ఇసుకో ఉంటే కుండ బీటలు వారుతుంది. అందుకే కుమ్మరి మొదట మట్టిని శుభ్రపరుచుకుంటాడు. అద్దంపై దుమ్ము పేరుకొని ఉంటే దానిలో ముఖం చూసుకోలేము. చిత్తశుద్ధి లేనిదే స్వస్వరూపాన్ని దర్శించలేం. చూడు, అవతార పురుషులు జన్మించిన చోటల్లో నిశ్చయంగా సరళత్వాన్ని గాంచగలం. నందగోపుడు, దశరథుడు, వసుదేవుడు మొదలైన వారందరూ సరళవర్తనులు. చిత్తశుద్ధి లేనిదే భగవంతుణ్ణి తెలుసుకోవాలన్న ఆకాంక్ష జనించదని వేదాంతం పేర్కొంటోంది. చివరి జన్మలో లేక కఠోర తపోమయ జీవితము లేకుంటే ఔదార్యం, సరళత్వం జనించవు. తృతీయ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణ పసిబాలుని స్థితి. శ్రీరామకృష్ణ కాళ్ళు కాస్త వాచి ఉన్నాయి. అందుచేత ఆయన ఒక పిల్లవానిలా దిగులు చెందుతున్నారు. ఇంతలో సింధీకి చెందిన మహేంద్ర వైద్యుడు వచ్చి ఆయనకు ప్రణామం చేశాడు. శ్రీరామకృష్ణులు, ప్రియముఖర్జీ మొదలైన భక్తులతో నిన్న నారాయణ్తో నీ కాళ్ళు వత్తి చూడు, గుంట పడిందా అని అడిగాను. అతడు కాళ్ళు వత్తి చూశాడు. గుంట పడింది. అప్పుడే నా మనసు స్థిమితపడింది. ముఖర్జీతో నీ కాళ్ళు కాస్త వత్తి చూడు, గుంట పడుతుందో లేదో చూద్దాం. ముఖర్జీ అవునండి, గుంట పడుతోంది. శ్రీరామకృష్ణులు అబ్బా, ఇప్పుడే పూర్తి ఉపశమనం. మణి మల్లిక్ ప్రవహించే నీటిలో మీరు స్నానం చేసి చూడండి. ఔషధం ఎందుకు పుచ్చుకోవాలి? శ్రీరామకృష్ణులు అలా కాదు, మీ రక్తంలో సత్తువ ఉంది. మీ సంగతే వేరు. అమ్మ నన్ను పసిబాలుని స్థితిలో ఉంచింది. ఒకరోజు పచ్చిక బయలులో ఉన్నప్పుడు ఏదో నన్ను కుట్టింది. పాము కాటు వేసినప్పుడు ఆ పామే మళ్ళీ కాటు వేస్తే విషం దిగిపోతుందని విని ఉన్నాను. అందుచేత పాము పుట్టలో చేయి పెట్టి నిరీక్షించసాగాను. ఆ దారిలో పోతున్న వ్యక్తి ఒకడు ఏం చేస్తూ ఉన్నారు? పాము ఏ చోటు కాటు వేసిందో మళ్ళీ ఆ చోటు
కాటు వేస్తేనే విషం దిగుతుంది, వేరే చోటు కాటు వేస్తే దిగదు అన్నాడు. శరదృతువు మంచు ఒంటికి మంచిదని విని ఉన్నాను. ఒకరోజు కలకత్తా నుండి బండిలో తిరిగి వస్తూ ఉన్నప్పుడు తలను బయటకు సాచి ఉంచి మంచులో తడిశాను. అందరూ నవ్వారు. మహేంద్ర వైద్యునితో, సింధిలోని మీ పండితుడు సజ్జనుడు, వేదాంత వాగీసుడని బిరుదం పొందాడు. అతడికి నా పట్ల గౌరవం ఉంది. నేను అతడితో, మీరు ఎంతో అధ్యయనం చేసి ఉన్నారు, కానీ నేను పండితుణ్ణి అన్న భావాన్ని వదిలిపెట్టండి అని చెప్పినప్పుడు అతడు చాలా సంతోషించాడు. అతడితో వేదాంతం గురించి ముచ్చటించాను. శుద్ధ ఆత్మ మాయ. మాతో పరిశుద్ధమైన ఆత్మ నిర్లిప్తం. దానిలోనే మాయ లేక అవిద్య ఉంది. ఈ మాయలో సత్వరజస్తమో గుణాలు 3 ఉన్నాయి. ఎవరు శుద్ధ ఆత్మో అతడిలో ఈ 3 గుణాలు ఉన్నాయి. కానీ అతడు నిర్లిప్తుడు. మంటలో నీలి గుళికను పడవేస్తే నీలి జ్వాల వస్తుంది. ఎరుపు గుళికను వేస్తే ఎరుపు జ్వాలను కాంచవచ్చు. కానీ మంటకంటూ ఎటువంటి రంగు లేదు. నీటిలో నీలి గుళికను కరిగిస్తే నీరు నీలిరంగు సంతరించుకుంటుంది. ఆ నీటిలో చిల్లగింజలను వేస్తే నీరు తన సహజ రంగును తిరిగి పొందుతుంది. మాంసపు బుట్టను మూసుకొని పోతూ ఉన్న చండాలుడు శంకరులను స్పృశించాడు. వెంటనే శంకరులు అతడితో, రేయ్, నువ్వు నన్ను ముట్టుకున్నావే అన్నారు. అందుకు చండాలుడు, స్వామి, నేను మిమ్మల్ని తాకలేదు, మీరు నన్ను తాకలేదు, మీరు శుద్ధ ఆత్మస్వరూపులు, నిర్లిప్తులు అన్నాడు. జడభరతుడు ఇట్టి విషయాలను రహుగణుడనే రాజుకు చెప్పాడు. శుద్ధ ఆత్మ నిర్లిప్తమైనది. శుద్ధ ఆత్మను కాంచలేం. నీటిలో కలిసిపోయిన ఉప్పును కళ్ళతో చూడలేం. ఏదైతే శుద్ధ ఆత్మో అదే మహాకారణం. కారణాలన్నింటికీ కారణం. స్థూలం, సూక్ష్మం కారణం, మహాకారణం. పంచభూతాలు స్థూలం, మనస్సు, బుద్ధి, అహంకారం మొదలైనవి సూక్ష్మం. ప్రకృతి లేక ఆద్యాశక్తియే అన్నింటికీ కారణం. బ్రహ్మం లేక శుద్ధ ఆత్మ కారణాలన్నింటికీ కారణం. ఈ శుద్ధ ఆత్మే మన నిజస్వరూపం. జ్ఞానం అని దేనిని పేర్కొంటాం? ఈ స్వస్వరూపాన్ని తెలుసుకోవటం, మనస్సును దానిలో నిలపటమే. శుద్ధ ఆత్మను తెలుసుకోవడం అంటే ఇదే. కర్మలు ఎంతకాలం నిర్వర్తించాలి? దేహాభిమానం ఉన్నంతవరకు, అంటే దేహమే నేను అనే బుద్ధి ఉన్నంతవరకు. గీతలో ఇదే విషయం చెప్పబడి ఉంది. దేహాన్ని ఆత్మగా తలచటమే అజ్ఞానం. శివపూర్ భక్తునితో, మీరు బ్రహ్మ సమాజస్థుల? భక్తుడు, అవునండి. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, నిరాకారోపాసకులను వారి కళ్ళు ముఖాన్ని చూసే నేను తెలుసుకోగలను. మీరు ఇంకా కొంత లోతుగా మునగండి. పైపైనే తేలుతూ ఉంటే రత్నాలు లభించవు. నేను సాకారం, నిరాకారం రెండింటినీ అంగీకరిస్తాను. మార్వాడి భక్తుడు, జీవాత్మ మరణానంతరం మాయ అంటే. బడాబజార్కు చెందిన మార్వాడి భక్తులు వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశారు. ఆయన వారిని ప్రశంసిస్తూ మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు భక్తులతో, ఆహా, వీరే నిజమైన భక్తులు. అన్ని దేవతల ఆలయాలకు పోతారు, స్తుతిస్తారు, ప్రసాదం స్వీకరిస్తున్నారు. ఈసారి తమ పురోహితునిగా నియమించుకున్న వ్యక్తి భాగవతంలో పాండిత్యం ఉన్నవాడు. మార్వాడి భక్తుడు, నేను మీ దాసుడను అని చెప్పటంలోని నేను ఎవరు? శ్రీరామకృష్ణులు. లింగ శరీరం లేక జీవాత్మ. మనోబుద్ధి అహంకారం చిత్తాలతో కూడినదే లింగ శరీరం. మార్వాడి భక్తుడు, జీవాత్మ ఎవరు? శ్రీరామకృష్ణులు. అష్టపాశాలచే బంధింపబడిన ఆత్మే. చిత్తం అంటే ఏమిటి? ఓహో అంటూ లేచి నిలబడి ముందుకు వచ్చేది. మార్వాడి భక్తుడు, స్వామి, మరణానంతరం ఏం జరుగుతుంది? శ్రీరామకృష్ణులు, మరణ సమయంలో దేనిని గురించి తలుస్తావో అదే అయిపోతావని గీతావాక్యం. భరత మహారాజు లేడిని గురించి తలపోశాడు. లేడిగానే జన్మనెత్తాడు. అందుకే భగవల్లబ్ధి పొందగోరితే సాధనలు అనుష్ఠించాలి. అహర్నిశలు భగవంతుని గురించి చింతన చేస్తే మరణ సమయంలో ఆ జ్ఞాపకమే వస్తుంది. మార్వాడి భక్తుడు, స్వామి, విషయ వస్తువుల పట్ల వైరాగ్యం కలుగదు ఎందుకని? శ్రీరామకృష్ణులు, మాయా అంటే ఇదే. మాయ కారణంగా సత్తు అసత్తుగాను, అసత్తు సత్తుగాను గోచరిస్తుంది. ఎవరు శాశ్వతమో ఆయనే సత్ అంటే పరబ్రహ్మం. అసత్తు అంటే అశాశ్వతమైన సంసార జీవితం. మార్వాడి భక్తుడు, శాస్త్రాలు చదువుతాం, కానీ వాటిని ఎందుకు అవగతం చేసుకోలేకున్నాం? శ్రీరామకృష్ణులు,
కేవలం చదివినంత మాత్రాన ఏం ఒనగూరుతుంది? తపస్సాధనలు చేయాలి. భగవంతుని స్మరించు. భంగు భంగు అంటూ పలవరిస్తే ఏమిటి ఫలం? ఒకంతైనా పుచ్చుకోవాలి. ఈ సంసార జీవితం ముళ్ళకంప వంటిది. చేయి తగిలితేనే రక్తం స్రవిస్తుంది. ఒక ముళ్ళ మొక్కను తీసుకువచ్చి దాని పక్కన కూలబడి ఈ చెట్టు కూలబోయింది అని పదే పదే చెబుతూ ఉంటే ఆ మొక్క కాలిపోతుందా? జ్ఞానాగ్నిని రగిలించు. ఆ జ్ఞానిచే మొక్కను దహించు. అప్పుడే అది దగ్ధమయ్యేది. సాధన దశలో కొంత శ్రమించే తీరాలి. ఆ పిదప మార్గం సుగమం అవుతుంది. నది వంపులు తిరిగి ప్రవహించే చోట్ల జాగ్రత్తగా పడవను నడిపితే ఆ తరువాత అనుకూల పవనాల వాటున సులువుగా నడపవచ్చు. కామినీ కాంచనాలే మాయా త్యాగం వల్లే భగవల్లబ్ధి. మాయా అనే భవనంలో ఉన్నంతవరకు, మాయామేఘం ఆవరించి ఉన్నంతవరకు జ్ఞానభాస్కరుడు ప్రకాశించడు. మాయమైన భవనాన్ని వీడి బయటకు వచ్చేస్తే, అంటే కామినీ కాంచనాలను వదిలేస్తే జ్ఞానభాస్కరుడు అజ్ఞానాన్ని దగ్ధం చేస్తాడు. భూతద్దం కాగితాన్ని గదిలో కాల్చలేదు. బయటకు వచ్చి నిలబడితే సూర్యరశ్మి భూతద్దం మీద పడుతుంది. అప్పుడే కాగితం కాలుతుంది. మేఘాలు కమ్మినప్పుడే భూతద్దంచే కాగితం కాలదు. మేఘాలు తొలగితేనే అది కాలేది. కామినీ కాంచనాలనే గృహం నుంచి కాస్త బయటకు వచ్చి నిలబడి కొద్దిగా తపస్సాధనలు చేస్తేనే మనస్సులోని అంధకారం పటాపంచలయ్యేది. అవిద్య, అహంకారం అనే మేఘం తొలగిపోతుంది. జ్ఞానం ప్రాప్తిస్తుంది. మేఘం అంటే కామినీ కాంచనాలే. చతుర్థ పరిచ్ఛేదం. లక్ష్మీనారాయణ్ మార్వాడి శ్రీరామకృష్ణులకు ధనం సమర్పించబోయిన సంఘటన. మార్వాడి భక్తులతో సన్యాసులు కఠోర నియమాలు పాటించాలి. కామినీ కాంచన సంసర్గం జడమాత్రంగా కూడా ఉండరాదు. ధనాన్ని చేత్తో స్పృశించకపోవటమే కాదు, పక్కన కూడా ఉంచుకోరాదు. లక్ష్మీనారాయణ్ మార్వాడి ఒక వేదాంతి. తరచూ ఇక్కడకు వస్తూ ఉంటాడు. నా పడక మాసిపోయి ఉండటం చూసి నాతో, నేను 10,000 రూపాయలు మీ పేరిట వ్రాసి ఇస్తాను. దాని నుంచి వచ్చే వడ్డీతో మీ ఖర్చులు జరిగిపోతాయి అన్నాడు. ఆ మాటలు వినగానే దుడ్డుకర్రతో నన్ను బాదినట్లు అనిపించింది. నేను స్పృహ తప్పి పడిపోయాను. స్పృహ రాగానే అతడితో, మళ్ళీ నీ నోట ఇటువంటి మాటలు వస్తే ఇకపై ఇక్కడకు రావద్దు. ధనాన్ని నేను తాకలేను, పక్కన కూడా ఉంచుకోలేను అని అన్నాను. అతడు తెలివైనవాడు. వెంటనే నాతో, అలా అయితే ఇంకా మీలో ఇది త్యాజ్యం, ఇది గ్రాహ్యం అన్న భావన ఉందన్నమాట. అంటే మీకు ఇంకా పూర్ణ జ్ఞానం సిద్ధించలేదు అన్నాడు. అందుకు నేను, నాయన, నాకు అంత మేరకు సిద్ధించలేదులే అన్నాను. అందరూ నవ్వారు. లక్ష్మీనారాయణ్ ఆ ధనాన్ని హృదయ్కు ఇవ్వగోరాడు. అందుకు నేను, నువ్వీ ధనాన్ని హృదయ వద్ద పెట్టినట్లయితే అతడికి ఇవ్వు అని అతడితో చెప్పవలసి వస్తుంది. అతడు ఇవ్వకుంటే కోపం వస్తుంది. ధనాన్ని పక్కన ఉంచుకోవడం కూడా మంచిది కాదు. కనుక ఇదంతా జరిగే పని కాదు. అద్దం ముందు వస్తువును ఉంచితే ప్రతిబింబం పడే తీరుతుంది కదా. కలియుగంలో వేద మార్గం కన్నా పురాణ మార్గమే శ్రేష్టం. మార్వాడి భక్తుడు, స్వామి, గంగా తీరాన మరణిస్తేనే ముక్తి లభించేది. స్వామి, గంగా తీరాన మరణిస్తేనేనా ముక్తి లభించేది? శ్రీరామకృష్ణులు, జ్ఞానం కలిగితేనే ముక్తి. ఎక్కడ మరణిస్తే ఏం? శవాలు పడవేసిన గోతిలో మరణించినా సరే, లేక గంగా తీరంలో మరణించినా సరే, జ్ఞానికి ముక్తి తథ్యం. కానీ గంగా తీరం అజ్ఞానికి ఉపదేశింపబడింది. మార్వాడి భక్తుడు, స్వామి, కాశీలో మరణిస్తే ముక్తి ఎందుకు కలుగుతుంది? శ్రీరామకృష్ణులు, కాశీలో మరణిస్తే శివదర్శనం కలుగుతుంది. అక్కడ మరణించే వారికి శివుడు ప్రత్యక్షమై ఇలా అంటాడు, ఇది నా సాకార రూపం, ఇది మాయాస్వరూపం. భక్తుల కొరకై దీన్ని దాల్చాను. ఇలా చూడు, నేను అఖండ సచ్చిదానందంలో ఐక్యం అవుతున్నాను. ఇలా పలికి ఆ రూపం అంతర్ధానమవుతుంది. పురాణాల ప్రకారం చండాలునికి కూడా భక్తి జనిస్తే ముక్తి దక్కుతుంది. వీటి ప్రకారం నామజపం మాత్రం చాలు. యజ్ఞయాగాదులు, మంత్రతంత్రాలు ఏవీ అవసరం లేదని పురాణాలలో పేర్కోబడి ఉంది. వేదమార్గం విభిన్నమైనది. దాని ప్రకారం బ్రాహ్మణుడు కాకుంటే ముక్తి లభించదు. మంత్రోచ్చారణ సరిగ్గా లేని పక్షంలో పూజ అంగీకరింపబడదు. యజ్ఞయాగాలు, మంత్రతంత్రాలు అన్నీ విధివిధంగానే నిర్వర్తించబడాలి. వేదోక్త కర్మలను అనుష్ఠించడానికి కలియుగంలో తీరిక ఎక్కడా? అందుకే కలియుగానికి
నారదీయ భక్తి ఉపదేశింపబడింది. కర్మయోగం అత్యంత కఠినం. నిష్కామంగా కర్మలు చేయకుంటే అది బంధుహీతంగా పరిణమిస్తుంది. పైగా జీవులు అన్నగత ప్రాణులు. కర్మలన్నింటినీ విధివిహితంగా చేయటానికి వారికి తీరిక లేదు. ఇంకా పాత పద్ధతులకు చెందిన దశమూల కషాయాన్నే నమ్ముకొని ఉంటే అది పనిచేసేలోపు రోగి కాస్త హరీమంటాడు. అందుకే ఆధునిక కాలానికి చెందిన ఫీవర్ మిక్స్చర్ పుచ్చుకోవాలి. నారదీయ భక్తి అంటే భగవన్నామ గుణకీర్తనలు చెయ్యడం. కలియుగానికి కర్మయోగం సరిపడదు. భక్తి యోగమే సరి అయినది. కర్మఫలాలను అనుభవించవలసినంత వరకు కర్మలు నిర్వర్తించు, కానీ భక్తి ప్రేమలు పెంపొందించుకో. భగవన్నామ వైభవాలను కీర్తిస్తే కర్మక్షయం అవుతుంది. యావత్ జీవితం కర్మలు చేస్తూ ఉండనవసరం లేదు. భగవంతుని పట్ల శుద్ధ భక్తి అనురాగం పెంపొందే కొద్దీ కర్మలు తగ్గుతూ వస్తాయి. భగవల్లబ్ధి పొందిన పిదప కర్మలు పూర్తిగా తొలగిపోతాయి. కోడలు గర్భం ధరిస్తే అత్తగారు ఆమె పనులను తగ్గిస్తుంది. బిడ్డ పుట్టిన తర్వాత అసలు పనులే చేయనక్కర్లేదు. బ్రహ్మం సత్యస్వరూపం. ఉత్తమ సంస్కారాలు ఉంటేనే భగవంతునికై వ్యాకులత కలుగుతుంది. దక్షిణేశ్వరం గ్రామం నుంచి కొందరు యువకులు వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లారు. వారు కూర్చున్నాక శ్రీరామకృష్ణులు కొన్ని ప్రశ్నలు అడిగారు. అప్పుడు సమయం సాయంకాలం 4 గంటలవుతోంది. యువకుడు: స్వామి, జ్ఞానం అంటే ఏమిటి? శ్రీరామకృష్ణులు: భగవంతుడొక్కడే సత్యం, మిగిలినదంతా అసత్యం అని తెలుసుకోవటమే జ్ఞానం. ఆ సత్యస్వరూపాన్నే బ్రహ్మమని పేర్కొంటారు. దాన్ని కాలం, మహాకాలం అని కూడా పిలుస్తారు. అందుకే కాలం ముందు ఎన్నెన్నో ఉద్భవించాయి, ఎన్నెన్నో కనుమరుగు అయ్యాయి సోదరా అనే లోకోక్తి వచ్చింది. కాలునితో క్రీడించేదే కాళి. ఆమె ఆద్యాశక్తి. కాలుడు, కాళి, బ్రహ్మం, శక్తి అభిన్నాలు. సత్యస్వరూపమైన ఆ బ్రహ్మం శాశ్వతం. అది త్రికాలాలలోనూ ఉంటుంది. ఆద్యాంతాలు లేనిది, వర్ణనాతీతం అయినది. దాన్ని మాటల్లో వర్ణించాలి అనుకుంటే మహా అయితే అది చైతన్య రూపమైనది, ఆనంద స్వరూపమైనది అని మాత్రమే వర్ణించగలం. జగత్తు అనిత్యం, భగవంతుడే నిత్యం. ఈ ప్రపంచం ఇంద్రజాలం వంటిది. ఐంద్రజాలకుడే సత్యం, ఇంద్రజాలం మిథ్య. యువకుడు: ఈ ప్రపంచం ఇంద్రజాలం, మాయా అయిన పక్షంలో మాయ ఎందుకు తొలగిపోదు? శ్రీరామకృష్ణులు: సంస్కారాల ప్రభావం కారణంగా మాయ తొలగిపోదు. ఈ మాయా ప్రపంచంలో అనేక జన్మలుగా జీవిస్తూ వచ్చిన కారణాన మాయ సత్యమని తోస్తోంది. సంస్కారాలు ఎంత బలవత్తరమైనవో తెలుసా? చెబుతాను విను. రాజకుమారుడొకడు పూర్వజన్మలో ఒక రజకుని కుమారుడు. అతడు ఆడుకుంటున్నప్పుడు నేస్తాలతో ఈ ఆటలు కట్టిపెట్టండి, నేను బోర్లా పడుకుంటాను, మీరు నా వీపు మీద టప్ టప్ అని గుడ్డలు ఉతకండి అన్నాడు. గోవిందరావు, గోపాల్ సేన్, నిరంజన్, హీరానంద్ల గురించి శ్రీరామకృష్ణులు. యువకులు అనేకులు ఇక్కడకు వస్తున్నారు, కానీ వారిలో కొద్దిమంది మాత్రమే భగవంతునికై పరితపిస్తున్నారు. వాళ్ళు మంచి సంస్కారాలతో జన్మించారు. వివాహ ప్రస్తావన వస్తే గడగడ వణికిపోతారు. వివాహం గురించి వారు ఎన్నడూ ఆలోచనైనా చేయరు. వివాహం చేసుకోనని నిరంజన్ చిన్ననాటి నుండే చెబుతున్నాడు. చాలా కాలం కిందట, దాదాపు 20 ఏళ్ల క్రితం, బారానగర్ నుంచి 2 యువకులు వచ్చేవారు. ఒకడి పేరు గోవిందపాల్, మరొకడి పేరు గోపాల్ సేన్. ఇద్దరు చిన్ననాటి నుండే మనస్సును భగవంతునిపైన నిలిపి ఉన్నారు. వివాహ ప్రస్తావన వస్తేనే భయపడి వణికిపోయేవారు. గోపాల్కు భావపారవస్యత కలగటం కద్దు. లౌకికులను చూస్తే పిల్లిని చూసి ఎలుక బిగుసుకుపోయేవాడు. ఒకరోజు ఠాగూర్ కుటుంబానికి చెందిన యువకులు ఇక్కడ తోటలో పచార్లు చేయటానికి వచ్చారు. వారిని చూడగానే అతడు కుటీలోని గదిలోకి పోయి తలుపులు మూసుకున్నాడు. వాళ్ళు కనుక చూస్తే వారితో మాట్లాడవలసి వస్తుందేమోనని అతడి భయం. గోపాల్కు పంచవటిలో భావపారవస్య స్థితి కలిగింది. ఆ స్థితిలో నా కాళ్ళు పట్టుకొని నేను పోతాను, ఇకపై ఈ ప్రపంచంలో జీవించలేను, మీరు రావటానికి ఇంకా ఆలస్యం అవుతుంది, నేను పోతాను అన్నాడు. నేను పారవస్య స్థితిలోనే అతడితో మళ్ళీ వస్తావా అని అడిగాను. అందుకు అతడు అవును, మళ్ళీ వస్తాను అని బదులు చెప్పాడు. కొన్ని రోజులు గడిచాక గోవింద వచ్చాడు. గోపాల్ ఎక్కడా అని అడిగాను. అతడు వెళ్ళిపోయాడు, అనగా చనిపోయాడు అన్నాడతడు.
తక్కిన యువకులు దేనికై తిరుగాడుతున్నారో చూసావా? ధనం, ఇళ్ళు, వాకిళ్ళు, వస్తువాహనాలు, దుస్తులు, అటుపైన వివాహం, ఇలా అవిశ్రాంతంగా పరుగులు పెడుతున్నారు. పెళ్లి కుమార్తె ఎటువంటిదో ముందుగానే తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. ఆమె అందగత్తైనా కాదా అని చూడగోరి తామే వెళ్తారు. నేను యువకులను అభిమానిస్తూ ఉన్నందున ఒకడు నా గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరైతే మంచి సంస్కారవంతులో, నిష్కపటులో, భగవంతునికై ఆరాటపడుతూ ఉంటారో, ఎవరి మనస్సు ధనం, దేహసుఖాదుల వంటి వాటిని ఆపేక్షించదో వారినే నేను ప్రేమిస్తున్నాను. వివాహం చేసుకున్న వారికి భగవంతుని పట్ల భక్తి జనిస్తే వారు సంసారాసక్తులు కాజాలరు. హీరానంద్ వివాహితుడు అయితే ఏం, అతడికి సంసారాసక్త అంతగా లేదు. హీరానంద్ సింధు ప్రాంతపు వ్యక్తి, బిఏ పట్టభద్రుడు, బ్రహ్మ సమాజస్థుడు. మణిలాల్ శివపూర్కు చెందిన బ్రహ్మ సమాజస్థులు, మార్వాడీ భక్తులు, దక్షిణేశ్వర గ్రామ యువకులు అందరూ శ్రీరామకృష్ణులకు ప్రణామాలు ఆచరించి సెలవు పుచ్చుకున్నారు. పంచమ పరిచ్ఛేదం. కర్మత్యాగం ఎప్పుడు? మంత్రదీక్ష జపం. చీకటి పడబోతోంది. దక్షిణపు వసారాలోనూ పశ్చిమాన ఉన్న అర్ధచంద్రాకార వసారాలోనూ ఆలయ పరిచారకులు దీపాలు వెలిగించారు. శ్రీరామకృష్ణుల గదిలో దీపం వెలిగించి ధూపం వేశారు. ఆయన కుర్చీలో కూర్చుని దేవీనామస్మరణ చేస్తూ ఆమె ధ్యానంలో మునిగి ఉన్నారు. గదిలో మా ప్రియముఖర్జీ, అతడి బంధువైన హరి నేల మీద కూర్చొని ఉన్నారు. కొంతసేపు ధ్యానం చేసిన పిదప శ్రీరామకృష్ణులు భక్తులతో మాట్లాడసాగారు. ఆలయంలో సంధ్యాహారతులు మొదలవటానికి ఇంకా వ్యవధి ఉంది. సంధ్యావందనం, గాయత్రి, ఓంకారం. శ్రీరామకృష్ణులు మాతో రాత్రింబవళ్ళు భగవచ్చింతనలో గడిపే వ్యక్తికి సంధ్యావందనాదులు ఎందుకు? సంధ్యావందనం గాయత్రిలో లయమవుతుంది, గాయత్రి ఓంకారంలో లయమవుతుంది. ఒక్కమారు ప్రణవోచ్చారణ చేయగానే సమాధి కలిగే స్థితి ఎప్పుడు వస్తుందో అప్పుడు అతడు ఆధ్యాత్మిక పదంలో పాతుకుపోయాడని అర్థం చేసుకో. ఋషికేశ్లో ఒక సాధువు ఉండేవాడు. వేకువజామున లేవగానే అతడు ఒక జలపాతం పక్కకు వెళ్ళి నిలబడతాడు. రోజంతా ఆ జలపాతాన్ని చూస్తూ ఆహా ఎంత రమ్యంగా చేశావు, ఎంత రమ్యత, ఏం అద్భుతం అంటూ ఉంటాడు భగవంతుని ఉద్దేశించి. వేరే జపతపాలు ఏవీ అతడికి లేవు. రాత్రి కాగానే తిరిగి తన కుటీరానికి వచ్చేస్తాడు. తత్వమసి ఓం తత్సత్. గీతాసారం. భగవంతుడు నిరాకారుడా సాకారుడా అని తలపూస్తూ తలబద్దలు కొట్టుకోవలసిన అగత్యం ఏముంది? ఏకాంత ప్రదేశంలో మనోవ్యాకులతతో విలపిస్తూ భగవాన్ నువ్వు ఎలా ఉన్నావో నాకు చూపించి అనుగ్రహించు అని ప్రార్థించటమే చాలు. ఆయన లోపల బయట ఉన్నాడు. లోపల వసించేది ఆయనే. అందుకే వేదాలు తత్వమసి అని పేర్కొంటున్నాయి. బాహ్యంలోనూ ఆయనే ఉన్నాడు. మాయ వలన నానా రూపాలుగా గోచరం అవుతున్నాడు. కానీ వాస్తవానికి ఉన్నది ఆయనే. అందుచేతనే నామరూప వర్ణనకు మునుపు ఓం తత్సత్ అని చెప్పాలి. శాస్త్రాలు అధ్యయనం చేసి ఆయన్ను తెలుసుకోవటం ఒకటి, ఆయన్ను దర్శించడం అన్నది మరొకటి. శాస్త్రాలలోని జ్ఞానం కేవలం అభాస మాత్రం, అంటే అవి కేవలం సూచనలు మాత్రమే ఇవ్వగలవు. కనుకనే అనేక శాస్త్రాలు చదవటం వలన ఏ ప్రయోజనమూ లేదు. దానికంటే ఏకాంతంలో భగవంతుని ప్రార్థించటమే మేలు. గీతను పూర్తిగా చదవకపోయినా పర్వాలేదు. 10 మార్లు గీతా గీతా అని పలుకుతే ఏం వస్తుందో అదే గీతాసారం. గీత అనేది తాగి అవుతుంది, అంటే త్యాగి. ఓ మానవా, సర్వం త్యజించి భగవంతుని ఆరాధించు. ఇదే గీతాసారం. కళాహారతి దర్శనం. శ్రీరామకృష్ణుల భావపారవస్యం. శ్రీరామకృష్ణులు భక్తులతో కాళీమాతకు వనరించిన హారతి చూస్తూ భావపారవస్యం చెందారు. కాళీమాత ఎదుట సాష్టాంగ ప్రణామం గావించే స్థితిలో లేరు. భక్తులు ఎంతో జాగ్రత్తగా ఆయన్ను గదిలోకి తీసుకువచ్చి ఆసీనులను చేశారు. ఇంకా పారవస్య స్థితిలోనే ఉన్నారు. ఆ స్థితిలోనే మాట్లాడసాగారు. ముఖర్జీల బంధువైన హరి వయస్సు 18 లేక 20 ఏళ్ళు ఉండవచ్చు. అతడు అవివాహితుడు. అప్పుడు ముఖర్జీల ఇంట్లో బస చేసి ఉన్నాడు. ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. శ్రీరామకృష్ణుల పట్ల ప్రగాఢ భక్తి ప్రపత్తులు కలిగిన వాడతడు. చిత్తశుద్ధితో ఇక్కడకు వచ్చే వారందరికీ పూర్ణత్వం సిద్ధించుగాక. శ్రీరామకృష్ణులు పారవస్య స్థితిలో హరితో నువ్వు మీ తల్లిగారి అనుమతి పొంది మంత్రోపదేశం పుచ్చుకో. ప్రియా ముఖర్జీతో ఇతడికి అనగా హరికి నేను మంత్రోపదేశం చేస్తానని చెప్పి కూడా చేయలేకపోయాను.
నేను ఎవరికి మంత్రదీక్షను ఇవ్వటం లేదు. నువ్వు అనుష్ఠిస్తూ ఉన్న జపధ్యానాలనే కొనసాగించు. ప్రియముఖర్జీ: అలాగేనండి శ్రీరామకృష్ణులు, నేను ఈ స్థితిలో చెబుతున్నాను. నా మాటల్లో విశ్వాసం ఉంచు. ఇలా చూడు, ఇక్కడ వేషం గీషం ఏవీ లేవు. నేను పారవస్య స్థితిలో అమ్మ చిత్తశుద్ధితో ఇక్కడకు వచ్చే వారందరికీ పూర్ణత్వం సిద్ధించుగాక అని అమ్మతో విన్నవించుకున్నాను. సింధీకి చెందిన మహేంద్ర వైద్యుడు వసారాలో కూర్చొని రామ్లాల్, హాజ్రా ప్రభృతులతో మాట్లాడుతున్నాడు. శ్రీరామకృష్ణులు తాము కూర్చున్న చోటు నుంచే మహేంద్ర మహేంద్ర అని పిలిచారు. మా వెంటనే వెళ్ళి వైద్యుణ్ణి పిలుచుకువచ్చారు. శ్రీరామకృష్ణుల వైద్యునితో, రా, వచ్చి కూర్చో, నేను చెప్పేది కాస్త విను. వైద్యుడు కాస్త తత్తరపాటుతో కూర్చొని శ్రీరామకృష్ణుల మాటలను వినసాగాడు. భగవంతునికి పలు విధాల సేవలు, బలరాముని భావం, చైతన్యుల 3 స్థితులు. శ్రీరామకృష్ణులు భక్తులతో భగవంతుణ్ణి పలు విధాలలో సేవించవచ్చు. భగవత్ప్రేమ ఉన్న వ్యక్తి పలు విధాలుగా ఆయన ప్రేమను ఆస్వాదించగలడు. కొన్ని వేళల్లో భగవాన్, నువ్వు పద్మానివి, నేను భ్రమరాన్ని అని తలుస్తాడు. కొన్ని సమయాల్లో భగవాన్, నువ్వు సచ్చిదానంద సాగరం, నేను చేపను అనుకుంటాడు. మరికొన్ని సందర్భాలలో నేను నీ నర్తకిని అని భావిస్తాడు. భగవంతుని ఎదుట పాడుతూ నృత్యం చేస్తాడు. కొన్ని సమయాలలో సఖీభావంలోనూ దాస్యభావంలోనూ ఆయన్ను సేవిస్తాడు. యశోదల వాత్సల్య భావనను, గోపికల వలె మధుర భావనను ఆపాదించుకోవటం కద్దు. బలరాముడు కొన్ని సమయాల్లో శ్రీకృష్ణుని సుఖునిగా ఎంచాడు. కొన్ని వేళల్లో నేను కృష్ణుని గొడుగులా ఉంటాను, లేకుంటే ఆసనంగా ఉంటాను అని భావిస్తూ నానా విధాలుగా అతడికి సేవలు చేశాడు. ప్రేమభక్తుని స్థితిని వివరించడం మూలంగా శ్రీరామకృష్ణులు తమ స్థితిని తెలుపుతున్నారా? చైతన్యుల 3 స్థితులు తెలుపటం ద్వారా తమ స్థితిని గీతగీచి చూపుతున్నారా? శ్రీరామకృష్ణులు చైతన్యదేవులకు 3 స్థితులు కలిగేవి. అంతర్దశలో ఉన్నప్పుడు సమాధి స్థితిలో నిమగ్నమయ్యేవారు. బాహ్యస్పృహ లేని స్థితి ఇది. అర్ధబాహ్య దశలో భావపారవస్యంతో నృత్యం చేసేవారు, కానీ మాట్లాడలేకపోయేవారు. బాహ్య దశలో భగవన్నామ సంకీర్తన చేసేవారు. భక్తులతో, మీరు నా పలుకులన్నీ వింటున్నారు, వాటిని మనస్సులో పదిలం చేసుకో యత్నించండి. లౌకికులు సాధువుల వద్దకు వచ్చినప్పుడు లౌకిక చింతనలను, లౌకిక వ్యవహారాలను పూర్తిగా దాచివేస్తారు. బయటకు రాగానే మళ్ళీ వాటిని వ్యక్తం చేస్తారు. పావురం ధాన్యం తింటుంది, అది జీర్ణం చేసుకున్నదని మనం అనుకుంటాం, కానీ గొంతు కిందనున్న తిత్తిలో సేకరించి ఉంచుకుంటుంది. గొంతులో గరగరలాడుతూ ఉంటుంది. సంధ్యాకాలంలో జపధ్యానాలు. మహమ్మదీయులు సంధ్యాకాలంలో పనులన్నింటినీ పక్కకు పెట్టి భగవంతుని ప్రార్థించండి. చీకటి భగవంతుని జ్ఞప్తికి తెస్తుంది. చీకటి పడ్డప్పుడు ఇప్పుడే అన్నీ స్పష్టంగా తెలిసాయి. అంతలో ఎవరు ఈ చీకటిని రప్పించారు అని తోస్తుంది. మహమ్మదీయులను చూడండి, నియమిత వేళను పనులన్నింటినీ ఆవలకు పెట్టి నమాజ్ చేస్తూ ఉంటారు. ముఖర్జీ: స్వామి, జపం చేయటం మంచిదా? శ్రీరామకృష్ణులు: అవును, జపం మూలంగా భగవల్లబ్ధి చేకూరుతుంది. ఏకాంతంలో భగవన్నామ జపం చేయగా ఆయన అనుగ్రహం కలుగుతుంది. ఆ పిదప ఆయన దర్శనం. ఒక పెద్ద కొయ్యదుంగ నీటిలో మునిగి ఉందనుకోండి. దాన్ని గొలుసుతో తీరానికి కట్టివేసి ఉన్నారు. గొలుసు కొక్కెలను ఒకదాని వెంట ఒకటి పట్టుకుంటూ పోతే చివరకు కొయ్యదుంగను తాకవచ్చు. పూజ కంటే జపం ఉన్నతమైనది. జపం కంటే ధ్యానం శ్రేష్టమైనది. ధ్యానం కంటే భావం ఉన్నతమైనది. భావం కంటే మహాభావం, ప్రేమ శ్రేష్టం. చైతన్యులకు ప్రేమ ఏర్పడింది. ప్రేమ జనిస్తే భగవంతుని బంధించగల తాడు దొరికినట్లే. ఇంతలో హాజరా వచ్చి కూర్చున్నాడు. వైదీభక్తి, రాగభక్తి, జపమాలతో మంత్రజపం. శ్రీరామకృష్ణులు, నారాయణ్. శ్రీరామకృష్ణులు హాజరాతో భగవంతునిపై అనురాగం కలిగితే దాన్ని రాగభక్తి అంటారు. వైదీభక్తి ఎంత సత్వరం కలుగుతుందో అంతే వేగంగా తొలగిపోతుంది. రాగభక్తి స్వయంభూలింగం వంటిది. అన్వేషించిన దాని మూలాన్ని తెలుసుకోలేం. దాని మూలం కాశీ వరకు వ్యాపించి ఉందట. అవతార పురుషులకు, వారితో వచ్చిన మహాపురుషులకు మాత్రమే రాగభక్తి కలుగుతుంది. హాజరా: ఆహా,
శ్రీరామకృష్ణులు, ఒక రోజు నేను బయలుకు వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు నువ్వు జపం చేసుకుంటున్నావు. అది చూసి నేను అమ్మతో ఇలా అన్నాను, అమ్మ, ఇతడిది ఎంత తుచ్చమైన బుద్ధి, ఇక్కడకు వచ్చి కూడా జపమాలను తిప్పుతున్నాడే. ఇక్కడకు వచ్చేవారికి ఒకేసారిగా చైతన్యం జాగృతమవుతుంది. వాళ్ళు జపం చేయడం మొదలైనవి అంతగా చేయనవసరం లేదు. కలకత్తా వచ్చి చూడు, వేలాది మంది జపమాలను తిప్పుతూ జపం చేస్తూ ఉంటారు. చివరకు వేశ్యలు కూడా. మాతో నువ్వు నారాయణ్ను బండిలో తోడ్కొనిరా. అతన్ని గురించి ముఖర్జీకి చెప్పి ఉన్నాను. అతడు ఇక్కడకు వస్తే కొంచెం ఏదైనా తినటానికి పెడతాను. వారికి తినిపించడంలో నిగూఢమైన అర్థం ఉంది. షష్ఠ పరిచ్ఛేదం. నవీన్ సేన్ ఇంట్లో భోజనానందంలో శ్రీరామకృష్ణులు. నవీన్ సేన్ ఇంట్లో భజనానందంలో శ్రీరామకృష్ణులు. శనివారం, అక్టోబర్ 4, 1884. నేడు దుర్గాపూజ తర్వాత వచ్చే పౌర్ణమి. కలకత్తాలో కేశవ్ సేన్ అన్నగారైన నవీన్ సేన్ ఇంటికి శ్రీరామకృష్ణులు అరుదించారు. గత గురువారం నాడు కేశవ్ సేన్ తల్లి దక్షిణేశ్వరానికి వచ్చింది. అప్పుడు ఆమె శ్రీరామకృష్ణులను పలుమార్లు వేడుకొని ఆహ్వానించింది. శ్రీరామకృష్ణులు మేడమీది గదిలోకి వెళ్ళి కూర్చున్నారు. కేశవ్ అన్న కుమారులైన నందలాల్ ప్రభృతులు, కేశవ్ తల్లి, బంధువులు, మిత్రులు అందరూ శ్రీరామకృష్ణుల పట్ల మర్యాద మన్ననలు చూపారు. మేడమీది గదిలోనే సంకీర్తన జరిగింది. ఆ ప్రాంతంలోని సేన్ వంశజులైన పలువురు స్త్రీలు వచ్చి ఉన్నారు. శ్రీరామకృష్ణులతో పాటు బాబూరాం, కిశోరి, ఒకరిద్దరు భక్తులు వచ్చి ఉన్నారు. మా కూడా వచ్చాడు. అతడు కింద గదిలో కూర్చుని శ్రీరామకృష్ణుల సుమధుర గానాన్ని వింటూ ఉన్నాడు. శ్రీరామకృష్ణులు బ్రహ్మసమాజ భక్తులతో సంసార జీవితం అనిత్యం, సదా మృత్యువు గురించిన జ్ఞప్తి ఉండాలి అని అన్నారు. తరువాత పాడసాగారు. పిదప ఇలా అన్నారు, లోతుగా మునుగు, పైపైన తేలటం వలన ఏం ప్రయోజనం? కొన్ని రోజులైనా ఏకాంతంలో అన్నింటినీ వదిలేసి 100కి 100 పాళ్ల మనస్సుతో భగవంతుణ్ణి ప్రార్థించు. శ్రీరామకృష్ణులు మళ్ళీ పాడారు. బ్రహ్మసమాజ భక్తులను సర్వము నీవే సర్వేశా అనే పాటను పాడమని ఆయన కోరేసరికి వారు పాడారు. తర్వాత శ్రీరామకృష్ణులు తామే పాడారు. బ్రహ్మభక్తుల మృదంగ తాళాల ప్రక్కవాయిద్యాలతో పాటను పాడారు. తర్వాత వాళ్ళు జగజ్జననిపై కొన్ని పాటలు పాడారు. తర్వాత శ్రీరామకృష్ణులు హరినామాన్ని ఉచ్చరిస్తూ చైతన్యుల గురించి పాడుతూ బ్రహ్మభక్తులతో కలిసి నృత్యం చేశారు. చాలాసేపటి వరకు పాటలు, నృత్యం కొనసాగాయి. సప్తమ పరిచ్ఛేదం. హాజరా శ్రీరామకృష్ణులు అహేతుక భక్తి. ఆదివారం, అక్టోబర్ 5, 1884. మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులు తమ గదిలో భక్తులతో కూర్చొని ఉన్నారు. పక్కన నేల మీద మా, హాజరా, పెద్దకాళి, బాబూరాం, రామ్లాల్, ముఖర్జీల బంధువైన హరి మొదలైన వారు కూర్చొని ఉన్నారు. కొందరు కూర్చొని, కొందరు నిలబడి ఉన్నారు. నిన్నటి దినం కేశవ్ తల్లి శ్రీరామకృష్ణులను కలకత్తాలోని తన ఇంటికి ఆహ్వానించి ఉంది. అక్కడ పాటలు, నృత్యాలలో పాల్గొని శ్రీరామకృష్ణులు మహదానందం పొందారు. శ్రీరామకృష్ణులు హాజరాతో నిన్న కేశవ్ ఇంట్లో, నవీన్ సేన్ ఇంట్లో బాగా తిన్నాను. వాళ్ళు భక్తి ప్రపత్తులతో భోజనం పెట్టారు. హాజరా తత్వజ్ఞానం. హాజరా చాలా రోజులుగా శ్రీరామకృష్ణులతో బస చేస్తూ వచ్చాడు. అతనిలో నేను జ్ఞానిని అన్న భావన ఒకంత ఉంది. లోకులతో శ్రీరామకృష్ణుల గురించి కాస్త తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. వసారాలో ఆసనంలో కూర్చుని జపమాలను తిప్పుతూ జపం చేస్తాడు. చైతన్యదేవులు ఆధునిక అవతారం అంటూ హేళన చేస్తూ ఉంటాడు. భగవంతుడు శుద్ధభక్తిని మాత్రమేనా వసగుతాడు? అలా కాదు. ఆయన వద్ద ఐశ్వర్యానికి కొరత లేదు. దాన్ని ఆయన ప్రసాదిస్తాడు. ఆయన్ను పొందితే అష్టసిద్ధులను పొందవచ్చు అంటాడు అతడు. అతడికి దాదాపు 1000 రూపాయల అప్పు ఉంది. దాన్ని తీర్చటం ఎలా అన్నదే అతడి చింత. పెద్ద ఖాళీ ఒక కార్యాలయంలో ఉద్యోగస్తుడు. తక్కువ జీతం. ఇంట్లో భార్యాపిల్లలందరూ ఉన్నారు. శ్రీరామకృష్ణుల పట్ల ప్రగాఢ భక్తి ప్రపత్తులు ఉన్నవాడు. కొన్ని సమయాల్లో ఉద్యోగానికి పోకుండా కూడా శ్రీరామకృష్ణుల దర్శనార్థం రావటం కద్దు. పెద్ద ఖాళీ హాజరాతో, మీరు ఒక గీటురాయిలా ఏది మంచి బంగారం, ఏది కల్తీది అంటూ ఎందుకు తిరుగాడుతూ ఉంటారు? పరుల తప్పులను ఎంచడంలో మీకు ఎందుకంత అక్కర? హాజరా, నేను చెప్పేదంతా ఆయనతోనే, శ్రీరామకృష్ణులతో చెబుతున్నాను. శ్రీరామకృష్ణులు, అదేమో నిజమే. తత్వజ్ఞానాన్ని గురించి హాజరా వివరింప మొదలుపెట్టాడు. హాజరా, తత్వజ్ఞానం అంటే ఏమిటి? 24 తత్వాలున్నాయి కదా, వాటిని తెలుసుకోవటం. ఒక భక్తుడు, ఆ 24 తత్వాలు ఏవి? హాజరా,
పంచభూతాలు, అరిషడ్వర్గం, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు మొదలైనవన్నీ. మా నవ్వుతూ శ్రీరామకృష్ణులతో అరిషడ్వర్గం కూడా 24 తత్వాలలో చేరిందంటున్నాడే. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, చూడు, తత్వజ్ఞానం పేరిట ఏదేదో వాగుతున్నాడు. తత్వజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. తత్ అంటే పరమాత్మ, త్వం అంటే జీవాత్మ. జీవాత్మ పరమాత్మ ఒక్కటే అనే జ్ఞానం కలిగినప్పుడు అది తత్వజ్ఞానం అవుతుంది. కాసేపటికి హాజ్రా వసారాలోకి వెళ్ళిపోయి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు మా ప్రభృతులతో అతడు వితండవాదం చేయడంలో సరి. ఇప్పుడు సర్వం తెలిసినట్లు మాట్లాడతాడు, కానీ మరుక్షణం పాతకదే. లాగుతూ ఉన్నది పెద్ద చాప కావటంతో నేను తాడును కాస్త వదిలిపెట్టాను. లేకుంటే అది తాడును తెంచివేస్తుంది. దానికి తోడు తాడును పుచ్చుకున్న వ్యక్తి నీళ్లలో పడిపోవచ్చు. అందుకే నేను ఏమీ చెప్పకుండా ఊరకై ఉంటాను. ముక్తి, షడైశ్వర్యాలు, మలిన భక్తి అహేతుక భక్తి. మాతో బ్రాహ్మణుడిగా జన్మించకుంటే ముక్తి లభించదని హాజ్రా అంటాడు. అందుకు నేను, నువ్వు ఏమంటున్నావు? భక్తి వలన మాత్రమే ముక్తి లభిస్తుంది. శబరి బోయవనిత. భోజన వేళకు గంటలు కొట్టే పని చేసేవాడు రుహీదాసు. వీరందరూ నిమ్నజాతివారు. వీళ్ళు భక్తితోనే ముక్తి పొందారు అన్నాను. అయినప్పటికీ అంటాడు అతడు, ధ్రువుణ్ణి ఒప్పుకుంటాడు, కానీ ప్రహ్లాదుని అంగీకరించిన మేరకు కాదు. ఒకసారి లాటు ధ్రువునికి బాల్యంలోనే ఎంతటి భక్తి అన్నప్పుడు అతడు బదులు పలకలేదు. ఎటువంటి కోరికలు కోరని భక్తి అహేతుక భక్తి. దీనికంటే గొప్పది ఏదీ లేదు అంటాను నేను. దాన్ని అతడు ఖండించాడు. అందుకు నేను ఇలా అన్నాను, ఏదైనా సహాయం కోరి ధనికుని వద్దకు వెళితే అతడు విసుక్కుంటాడు. కోపంగా, అదిగో వస్తున్నాడు చూడు అంటాడు. పక్కకు రాగానే కూర్చో అంటాడు ఉదాసీనతతో. ఒకటే విసుగుదల. వీళ్లను సమానంగా ఎంచి తనతో బండిలో తీసుకువెళ్ళడు. అందుకు హాజ్రా ఇలా అన్నాడు, భగవంతుడు ఇటువంటి సామాన్య ధనికుల వంటివాడు కాడు. ఆయనకు సిరిసంపదలకు లోటు ఏమిటి? ఇస్తే తగ్గిపోతుందనే బాధ లేదు. ఆకాశం నుంచి వర్షం కురిసేటప్పుడు గంగా మొదలైన పెద్ద నదులు, పెద్ద పెద్ద జలాశయాలు అన్నీ నిండిపోతాయి. చిన్ని గుంటలు, చెరువులు కూడా నిండుతున్నాయి. ఆయన అనుగ్రహం లభిస్తే భక్తి జ్ఞానాలను మంజూరు చేస్తాడు. దానితో పాటు సంపదలను ఇస్తాడు భక్తులతో. కానీ దీన్ని నేను మలిన భక్తి అంటాను. మీరు నా నుంచి ఏదీ కోరటం లేదు, కానీ నన్ను చూడ నా పలుకులు వినగోరుతున్నారు. నా మనస్సు మిమ్మల్ని గురించి యోచిస్తూ ఉంటుంది. మీరు ఎలా ఉన్నారు, మీరు ఇంకా ఎందుకు రాలేదు అని ఆలోచిస్తూ ఉంటాను. భగవంతుని నుండి దేన్ని కోరకపోయినా ఆయన్ను ప్రేమిస్తూ ఉన్నారు. ఇదే అహేతుక భక్తి, శుద్ధ భక్తి. ప్రహ్లాదునికి ఇట్టి భక్తి కలిగింది. అతడికి రాజ్యం అక్కర్లేదు, సిరి సంపదలు అక్కర్లేదు, శ్రీహరి మాత్రమే కావాలి. మా హాజ్రా వదరబోతు. మౌనం వహించకపోతే అతడు దేన్ని సాధించలేడు. హాజ్రా అహంకారం. శ్రీరామకృష్ణులు కొన్ని సమయాల్లో నా పక్కకు వచ్చి సాత్వికుడైపోతాడు. కానీ అదేం గ్రహచారమో ఏమో, మళ్ళీ వాదింప మొదలు పెడతాడు. అహంకారం తొలగించుకోవటం సులభం కాదు. రావి చెట్టును ఇవాళ నరకండి, మర్నాటికి అది చిగురించి ఉంటుంది. వేళ్లు ఉన్నంత వరకు అది చిగురిస్తూనే ఉంటుంది. ఎవరిని నిందించవద్దని హాజరాతో చెప్పాను. నారాయణుడే ఈ అన్ని రూపాలుగాను ఉన్నాడు. అందుచేత దుష్టులకు కూడా ప్రణమిల్లి పూజించవచ్చు. కుమారి పూజను చూశావు కదా. మలమూత్రాలను విసర్జించే, ముక్కు నుంచి చీమిడి కారే ఒక సామాన్య బాలికను ఎందుకు పూజిస్తున్నాం? ఆమె జగజ్జనని అని ఒక అంశ అనే కదా. భగవంతుడు భక్తులలో విశేషంగా ప్రకాశిస్తూ ఉంటాడు. భక్తుడు భగవంతుని కచేరీ చావడి. సొరకాయ బుర్ర పెద్దదైతే మంచి తంబూరా చేయవచ్చు. చక్కని నాదం వెలువరిస్తుంది. నవ్వుతూ రామ్లాల్తో, ఓ రామ్లాల్, హాజ్రా దాన్ని ఎలా ఉచ్చరించాడు? అంతస్ బహిస్ యది హరిస్ అంటే అస్ చేర్చి. ఎవరో ఒక వ్యక్తి అమ్మలు ఆహారాలు తింటున్నారులు అని లు చేర్చి చెప్పాడట. అలాగన్నమాట. అందరూ నవ్వారు. రామ్లాల్ నవ్వుతూ, అంతరబహిర్ యది హింస్తపసా తతః కిం. అంతం
అంతరంలోనూ బాహ్యంలోనూ హరి ఉన్నప్పుడు తపస్సు అవసరం ఏమిటి? శ్రీరామకృష్ణులు గదిలో నుండి ఒక గిన్నె కనపడకుండా పోయింది. రామ్లాల్ పరిచారిక బృంద దాన్ని గురించి ఆయనతో, ఆ గిన్నె గురించి మీకు ఏమైనా తెలుసా అని అడిగారు. శ్రీరామకృష్ణులు తెలియదు. ఈ మధ్య దాన్ని నేను చూడలేదే. మునుపు ఉంది, చూసి ఉన్నాను. అష్టమ పరిచ్ఛేదం. ఇద్దరు సాధువులతో శ్రీరామకృష్ణులు పరమహంస స్థితి. ఆనాటి ఉదయం ఇద్దరు సాధువులు పంచవటికి వచ్చి ఉన్నారు. వారు గీత, వేదాంతం, శాస్త్రాలు అన్నీ అధ్యయనం చేశారు. మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులను కలుసుకున్నారు. అప్పుడు ఆయన చిన్న మంచం మీద కూర్చొని ఉన్నారు. సాధువులు ఆయనకు ప్రణమిల్లి నేల మీద పరిచి ఉన్న చాప మీద కూర్చున్నారు. మా ప్రభృతులు అక్కడ ఉన్నారు. శ్రీరామకృష్ణులు వారితో హిందీలో మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు భోజనమైందా? సాధువులు అయిందండి. శ్రీరామకృష్ణులు ఏం తిన్నారు? సాధువులు చపాతీలు, పప్పు. మీరు పుచ్చుకుంటారా? శ్రీరామకృష్ణులు వద్దు, నేను కొంచెం అన్నమే తింటాను. మంచిది, మీరు జపధ్యానాలు నిష్కామంగానే కదా చేస్తూ ఉన్నారు? సాధువులు అవునండి. శ్రీరామకృష్ణులు అది మంచిది. ఫలాన్ని భగవంతునికి సమర్పించాలి కాదా? గీత అట్లే కదా చెబుతుంది. ఒక సాధువు రెండో సాధువుతో యత్కరోషి యదస్నాసి యజుహోషి దదాస్యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. శ్రీరామకృష్ణులు భగవంతునికి ఒకటి సమర్పిస్తే అది 1000 రెట్లుగా మనకు తిరిగి వస్తుంది. అందుకే ఏదైనా పుణ్యకార్యం చేశాక కృష్ణార్పణమస్తు అంటూ నీళ్లు వదులుతాం. అంటే ఫలాన్ని భగవంతునికి సమర్పించి వేస్తాం. యుధిష్ఠరుడు తన పాపాలను కృష్ణునికి అర్పించబోతున్నప్పుడు భీముడు అతన్ని వారించి, ఇలా చేయవద్దు, కృష్ణునికి ఏది అర్పించినా అది 1000 రెట్లుగా తిరిగి వస్తుంది అని హెచ్చరించాడు. ఒక సాధువుతో మంచిది స్వామి, నిష్కాములై ఉండాలి, కోరికలన్నింటినీ వదిలివేయాలి, అంతే కదా? సాధువు అవునండి. శ్రీరామకృష్ణులు కానీ నాకు భక్తి పట్ల కోరిక ఉంది. అది హానికరం కాదు. అందుకు మారుగా అది మేలు వనగూరుస్తుంది. మిఠాయిలు దేహానికి చెరుపు చేస్తాయి. కారణం అవి ఆమ్లాన్ని ఉత్పన్నం చేస్తాయి. కానీ పటిక బెల్లం మేలు చేస్తుంది. ఏమంటారు? సాధువు అవునండి. శ్రీరామకృష్ణులు అది సరే. వేదాంతం గురించి మీరు ఏం అనుకుంటున్నారు? సాధువు వేదాంతంలో షడ్దర్శనాలు ఉన్నవి. శ్రీరామకృష్ణులు కానీ వేదాంత సారం బ్రహ్మ సత్యం జగన్మిథ్య. నేను అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. నేను ఆ బ్రహ్మాన్ని అని, అంతే కదా? సాధువు అవునండి. శ్రీరామకృష్ణులు కానీ గృహస్థ జీవనం గడిపేవారికి, దేహబుద్ధి కలవారికి సోహం భావం మంచిది కాదు. గృహస్థులు యోగవాసిష్టం, వేదాంతం చదవడం మంచిది కాదు. వారికి అవి ఎంతో హానికరం. వాళ్ళు సేవక భావం అవలంబించాలి. పరమేశ్వరుడా, నువ్వు నా యజమానివి, నేను నీ సేవకుడను, నీ దాసుడను అని భావించుకోవాలి. దేహబుద్ధి ఉన్నవారికి సోహం భావం తగదు. అందరూ మౌనంగా ఉండిపోయారు. శ్రీరామకృష్ణులు లోలోన నవ్వుకుంటూ తమ ఆనందంలో ఆనందం గాంచారు. ఆత్మారాములు ఒక సాధువు రెండవ సాధువు చెవిలో గుసగుసలాడాడు. చూడు చూడు, ఇదే పరమహంస స్థితి. శ్రీరామకృష్ణులు సాధువుల వంక చూస్తూ మాతో నాకు నవ్వు వస్తోంది అంటూ ఒక బాలునిలా తమలో తామే నవ్వారు. సాధువులు వెళ్ళిపోయారు. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.